హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి? నిన్న చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఊరు వాడ మొత్తం ఐలమ్మకి ఘన నివాళులు మాత్రం అర్పించాలని చెప్పుకోవచ్చు. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడదాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. IK1 గనిలో కార్మికుని మృతి, కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని HMS నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం IK1 గనిలో S1 ప్యానెల్లో 38 డిప్పు వద్ద కార్మికుడు ఇలవేణి శ్రీనివాస్ వెంటిలేషన్ సరిగా లేక ఊపిరాడక చనిపోయింది. ఇది కార్మికుల పరిస్థితి. తెలంగాణ ఉద్యమ దివిటి చాకలి ఐలమ్మ సిర్పూర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. నిన్న ప్రభుత్వం తరపున ఇక్కడ రవీంద్ర భారతిలో సభ నిర్వహించారు. ఆ రవీంద్ర భారతి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిలా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక అంటే ఎట్లా అంటే జబర్దస్త్ అనిపించింది. కంప్లీట్గా చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర క్లాసికల్ డాన్స్ రూపంలో కళ్ళకు అద్భుతంగా నటన ప్రదర్శన చేసి అద్భుతమైన ప్రదర్శన చేసిన పుంచాల అలేఖ్య బృందానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. గాలిలో దీపంలా పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకొని అధికారులు, కాంట్రాక్టర్లు. రామకృష్ణపూర్ బీజున్ అంటారు అక్కడ. చెన్నూరులో బీజేపీ సభ్యత్వాల నమోదు, హాజరైన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి. చెన్నూరు బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిలో వసూల పర్వం. ఎక్స్రే తీయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. తిన్మార్మలంటే టీం జిల్లా అధ్యక్షుడు గైన్ సాయి మోహన్. బైన్సాలో అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు, 3 గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక అవస్థలు. బండిని మెల్లగా తీసుకొస్తున్నారు, లేదంటే కొట్టుకపోతాం. దహేగం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్, ఎకరానికి 10,000 జమ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. బేలా ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. క్రీడా పోటీలో పీటీల పాత్ర కీలకం. అంతర పాఠశాల క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి. ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్ష. శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్ సిపి నిజామాబాద్. కవి నటేశ్వర అకాల మరణం, కామారెడ్డి. మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి, కలెక్టర్ ముందు ఏఐటీసీ ధర్నా నిర్వహించిండ్లు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు. అడవిలో చెట్లు నరికివేత, అటవీ భూమి కబ్జాకి యత్నం, 9 మందిపై కేసు నమోదు చేసిండ్లు ఎల్లారెడ్డి దగ్గర. ఒకసారి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. మాకు ఉద్యోగాలు ఇప్పించండి, సింగరేణి మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల డిమాండ్. గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులకు వినతి పత్రం అందజేసిండ్లు గోదావరి ఖనిలో. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, మత్తులో ముత్తారం యువత, అక్రమంగా సిట్టింగ్ల ఏర్పాటు, బెల్ట్ షాపులకు వైన్స్ నిర్వాహకుల ప్రోత్సాహం, నిద్రా వ్యవస్థలో అబ్కారీ శాఖ కట్టడి చేయాలని ప్రజల విజ్ఞప్తి. ముత్తారం అంటే ఇది మంథని కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఒక మంథని కాన్స్టిట్యున్సీ ముత్తారంలోనే బెల్ట్ దందా కాదు, ప్రతి ఊర్లో ఒక 20 బెల్ట్ షాపులు ఉన్నాయి. తాగినోనికి తాగినంత, ఊగినోనికి ఊగినంత. మీరు మత్తులో ఉండండి, అగ్రవర్ణాలన్నీ రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాయి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మత్తులో మునిగి రోజు ఉండండి. అభివృద్ధి పనులను పూర్తిగా గ్రౌండ్ చేయాలి. డి అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. కలెక్టర్ కోయా శ్రీహర్షి. రామగుండంలో విస్తృత పర్యటనల కలెక్టర్లు అందరూ జబర్దస్త్గా పనిచేస్తూ ఉన్నారు గ్రౌండ్లో. 10 నెలల్లో మంత్రి పొన్నంను కలిసినావా? మంత్రికి కరీంనగర్కు సంబంధం లేదా? పిసిసి రాష్ట్ర కార్యదర్శి అంజన్ కుమార్ మంత్రిపై మేయర్ సునీల్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నకిలీ విలేకరిపై చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్కు రేషన్ డీలర్ల సంఘం ఫిర్యాదు. పెద్దపల్లి గోదావరిఖని. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పిసిసి అధ్యక్షుని కలిసిన కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్చెరు ఇన్ఛార్జ్. కోట్లు విలువ చేసే ప్రెస్ క్లబ్ భవనం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో. గత 20 ఏళ్లుగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహణ, వచ్చే ఆదాయం ఎవరి చేతిలోకి?
కూర్చునేందుకు జర్నలిస్టులకు స్థలం కరువు, అస్తవ్యస్తంగా సంగారెడ్డి జిల్లా ప్రెస్ క్లబ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్లోనే కథం పట్టిస్తున్నారంట. ఈడ సంగారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ, యాజమాన్యాలు ఫీజులు, డాక్టర్ల వివరాలు ప్రదర్శించాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించాలి, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి, ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించిన డిఎంహెచ్ఓ గాయత్రీదేవి. సంగారెడ్డి వాహనాల తనిఖీలో పట్టుబడ్డ గంజాయి నిషేధిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం, 2 వ్యక్తులు, మహేంద్ర బొలారో వాహనం సీజ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేష్. జైరాబాద్ చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి. అధికారికంగా చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి నిన్న జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదు, ట్రస్ట్ భూముల విషయం న్యాయస్థానంలో ఉంది. మాజీ జడ్పీటీసీ రాకేష్ మహారాజ్ తాండూరులో. రైతులపై రౌడీయిజం, 30 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న భూమిపై కన్ను తప్పుడు సర్వే నెంబర్ను సృష్టించి కబ్జాకు యత్నం, కొత్త సిఐ వస్తే చాలు, రైతులపై అక్రమ కేసులు, 30 ఏళ్ల నుండి లేని కాగితాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రశ్నిస్తున్న బాధితులు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు దున్నుకుంటే ఇప్పుడు కబ్జాకు పెట్టే ప్రయత్నం చేస్తుందంటే. రావిరాల గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న కోట్లు విలువ చేసే భూమిపై కబ్జా రాయిల కన్నుబడింది. ఇక రైతులపై రౌడీయిజం చేస్తూ ఉన్నారు. వీళ్ళ సంగతి ఏందో చూడండి. గవర్నమెంటా? చాకలి ఐలమ్మ పోరాటం భావి తరాలకు స్ఫూర్తి, ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు. కీసరలో రజకుల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించిండ్రు కీసరలు. ప్రైవేట్ భూమి అయితే మా భయం ఎందుకు? అచ్చా. సెలవు దినాల్లో భారీగా అక్రమ నిర్మాణాలు, శంషిగూడ సర్వే 57లో వెలుస్తున్న రూములు పట్టించుకొని మున్సిపల్ రెవెన్యూ అధికారులు. రూములు వెలిస్తే అన్ని వెలుస్తాయి, అమ్యాలు ఇస్తాయి దరిద్రులు. అమ్మ ఆదర్శ పాఠశాలల రికార్డుల పరిశీలన, బిల్లుల పరిశీలన పూర్తి చేసి వెంటనే సమర్పించాలి, ప్రత్యేక అధికారులను ఆదేశించిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. సార్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి, లక్ష్మీగూడ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ధోబీఘాట్ నిర్మించాలి, లక్ష్మీగూడ రజక సంఘం సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మైలార్దేవ్పల్లిని బుల్కాపూర్ బఫర్ జోన్లో భవన నిర్మాణం, ఆమ్యాలు తీసుకొని అడ్డదారులు అనుమతులు, ఫిర్యాదులు అందిన చర్యలకు వెనుకడుగు, అధికారుల అండతో రెచ్చిపోతున్న బిల్డర్, సామాన్యులకు ఒక న్యాయం, బిల్డర్కు మరో న్యాయమా అంటున్న ప్రజలు. తక్షణమే ఈ అక్రమాన్ని కూల్చాలి లేదా హైడ్రా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్న స్థానికులు. మణికొండ లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపితే చర్యలు తప్పవు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే ఉపేక్షించేది లేదు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బిల్లా కిరణ్ కుమార్, రాజేంద్ర నగర్. వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, సిఐ నాగరాజు ఆధ్వర్యంలో జవహర్ నగర్. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో రాజీ పడేది లేదు. జిహెచ్ఎంసీ అధికారులతో మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయండి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేత గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్టు, నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎంబీబీఎస్ డాక్టర్ల వద్దనే వైద్యం చేయించుకోవాలి, ఎస్ఓటి పోలీసుల సూచన. ఉప్పల్లో నకిలీ డాక్టర్. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. కొండారెడ్డిపల్లెను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి, నిర్మాణ పన్నులో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామం. ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి నాగర్ కర్నూలులో. శిథిలావస్థకు చేరిన ఎస్సీ బాలుర హాస్టల్ భవనాన్ని కూల్చివేసి విద్యార్థులకు ప్లేగ్రౌండ్గా మార్చాలి, సిపిఎం మండల కార్యదర్శి ముడావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అచ్చంపేట నుంచి ముదిరాజ్ మహాసభ ఆత్మీయ సమ్మేళనం, ముదిరాజులు ఏకం కావాలి, ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇక్కడ వీరేష్ ముదిరాజ్ చేస్తున్న వ్యాఖ్యలు. మహబూబ్ నగర్ని చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. గాంధీ బాలికల పాఠశాలను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. విద్యార్థులు పుస్తకాలు పట్టాల్సిన చేతులతో టింకేలు పారలతో కనిపించడం. నూతన భవనాన్ని ఏర్పాటు చేయించిన దివంగత మాజీ శాసనసభ్యులు నోముల నరసింహయ్య
అచ్చా పిల్లలకు వసతి గదులు సరిగా లేవని వెంటనే కల్పించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే. శనార్థి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సారీ వైద్యులు సిబ్బంది యొక్క హాజరు వివరాల పరిశీలన, వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రక్త పరీక్షల వివరాలను అడిగి తెలుసుకొని రిపోర్టులు త్వరగా వచ్చే విధంగా చూడాలని సిబ్బందిని కోరారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే. ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఆత్మకూరేస్ ఇండ్ల మధ్యలో 33 kV స్తంభం లైన్ 10 ఇండ్లకు పొంచి ఉన్న ప్రమాదం, షాక్ తగిలి ప్రాణాలు పోయిన సంఘటనలు పట్టించుకొని విద్యుత్ అధికారులు. పెద్ద ఊర్లోనే 33 kV పెడితే వాళ్ళు ఎటు పోవాలి, ఊరు ఘోరం. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తెలంగాణ తొలి పోరాట వనిత చాకలి ఐలమ్మ పెత్తందారుల అరాచకాలను ఎదిరి తిరిగిన మహిళాశక్తి, సాయుధ పోరాటంలో దారి చూపిన వీరవనిత తెలంగాణ రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య తొర్రూరు. ప్రజల ప్రాణాలతో ప్రైవేట్ చెలగాటం, నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఇష్టారాజ్యం, నిద్రా వ్యవస్థలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాణాలకు లెక్క కడుతున్న పట్టించుకొని వైనం. డిఎంహెచ్ఓ ఉన్నట్ట లేనట్ట అంటే డిఎంహెచ్ఓకు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నెల మామూలు వస్తాయి, ఒక్క సంతకం పెడితే లక్షలు వస్తూ ఉన్నాయి, కొన్ని 100 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు డిఎంహెచ్ఓలు. వీళ్ళపైన ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. బొడ్రాయి పెట్టిన గ్రామ పంచాయతీ ఎలక్షన్, రాష్ట్రంలో వినూత్న పద్ధతిలో సర్పంచ్ ఏకగ్రీవం. తెలంగాణలో ఈసారి మొట్టమొదటి సర్పంచ్ తానేనేమో. పండుగలు చేసే సర్పంచ్ పదవి ఖర్చు 50 లక్షలు. గ్రామానికి పట్టిన కీడు పోవాలంటే పండుగలు నిర్వహించాలి. ఎలక్షన్ ముందే పండుగలు చేస్తానన్న ఓ ఆశావాహి. ఆల్రెడీ నిన్న వచ్చుండే వార్త అది. 17వ రోజుకు చేరుకున్న చాపర్తి కిరణ్ కుమార్ ఘాడ్గే ఆమరణ దీక్ష క్షీణిస్తున్న చాపర్తి కిరణ్ ఘాడ్గే ఆరోగ్యం, సంఘీభావం తెలిపిన పాలకుర్తి మండల తీర్మార్మలన్న టీం సభ్యులు అడిగి ప్రభుత్వం స్పందించి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. పాలకుర్తి మండల టీఎంటీ అధ్యక్షులు గట్టుగా నవ్య. ఇది ఎట్లుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఉద్యమ కెరటం చాకలి ఐలమ్మ నివాళులర్పించిన అడిషనల్ ఎస్పీ పారితోష్ పంకజ్ కొత్తగూడెం. మున్సిపల్ ఆఫీస్ ఎదుట సిపిఎం ఆందోళన, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, కమిషనర్ వైఖరి పట్ల నిరసన. మదిర ఎన్నిక ఎప్పుడొచ్చినా గెలుపు నాదే, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ధీమా. అనాది కాలంలోనే ప్రజాదరణ పొందిన తెల్లం అంటే ఉప ఎలక్షన్లు వస్తున్నాయని తెలుస్తున్నది ఎమ్మెల్యేకు. సీఎం సహాయనిధికి 2 కోట్లు అందజేత. ఇక గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తహసీల్దార్ తోట సూర్యనారాయణ చెప్తా ఉన్నారు. పినపాక నుంచి 65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అందజేసిన మంత్రి పొంగులేటి. క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. దులీప్ ట్రోఫీలోకి కొత్త ఆటగాళ్ళు, రేపటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్లు. టీంలను ప్రకటించిన బీసీసీఐ. కొత్త ఆటగాళ్ళు వస్తూ ఉన్నారు. ఆటగాళ్లకు కుదవలేదు కానీ చెత్త రాజకీయాలు చేయబట్టి ఆటగాళ్ళు సర్వనాశనం అవుతూ ఉన్నారు ఇండియాలో ఎస్పెషల్లీ. గోల్డ్ మెడల్కి 75 లక్షలు, పారా ఒలింపిక్స్ విజేతలకు భారీ నజరానా. సిల్వర్ మెడల్కు 50 లక్షలు, బ్రాంజ్ మెడల్కి 30 లక్షలు భారీ నజరానాలు ప్రకటించిన కేంద్రం. అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి సన్మానం. దీప్తికి కూడా 30 లక్షలు రాబోతుంది. అథ్లెట్స్ పై ఉన్న ఒత్తిడి గురించి చర్చించా. ఒలింపిక్స్ వేదికపై నీరజ్తో మనుభాకరన్ ఇంటరాక్షన్. ఏం మాట్లాడుకున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ. తాజాగా క్లారిటీ ఇచ్చిన స్టార్ షూటర్. ఇక ఈ నెల 19 నుంచి బంగ్లాతో టెస్ట్ సిరీస్. టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉన్నది. గూస్ బాంబ్స్, భయానికే భయం పుట్టించే దేవర. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్గా గాంధారి, తల్లి పాత్రలో తాప్సీ నటిస్తుందట. మిర్రర్ సెల్ఫీ, లో దుస్తుల్లో దిశా పటాని దుమారం. ఏ దుస్తులు వేస్తారో వీళ్ళకే అర్థం కాదు. తలుక్కున మెరిసిన బుట్టబొమ్మ. టాలీవుడ్ టు బాలీవుడ్ ఊపేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇది ఓవరాల్గా తల్లి పాత్రలో తాప్సీ కూడా రాబోతుందట. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. ప్రతిరోజు చూస్తూనే ఉండండి క్యూన్యూస్. అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.